ఈ జూన్ 22వ తేదీన జరగబోతున్న సమ్మేళనానికి ముఖ్య అతిథులు ఎవరంటే, సనాతన ధర్మానికి ఉత్తరాదిలో బ్రాండ్ అంబాసిడర్ యోగి ఆదిత్యనాథ్ అయితే దక్షిణాదిలో బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ పంచుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు చూజ్ చేసుకున్నారంటే 2 కారణాలు. ఒకటి, భాష మీద పట్టు. తమిళ్లో మీరు వచ్చి హిందీలో మాట్లాడితే, వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. పవన్ కళ్యాణ్ మొన్న 1 నేషన్ 1 ఎలక్షన్ పెడితే తమిళనాడును వదిలి నేను వెళ్ళిపోయాను కానీ తమిళనాడు నన్ను వదలట్లేదు అని ఆయన చెప్పారు తమిళంలో. సో తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడే ఆ కెపాసిటీ ఉంది. పవన్ కళ్యాణ్ కఠోర దీక్ష చేస్తున్నారు. 12 రోజుల పాటు ఆల్రెడీ నాన్ వెజ్ మానేశారట. ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు, కఠోర దీక్ష చేస్తున్నారు. దానికోసం ఆయన తెల్ల చొక్కా తర్వాత గ్రీన్ కలర్ కండువా ఏదో వేసుకుంటారు. మురుగన్ సంబంధించి దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే ఏది చేసినా త్రికరణ శుద్ధిగా అంతరాత్మతో చేస్తారు. ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ఉండబోతుంది. ఇదివరకు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ 2014లో సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా తన పార్టీ పెట్టారు కానీ ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన ప్రతిసారి హిట్ అయింది. 2014లో హిట్ అయింది, మొన్న హిట్ అయింది. ఈసారి ఆయన యోగి ఆదిత్యనాథ్ తో స్టేజ్ మంచుకోబోతున్నారు. సో దట్ ఈజ్ గివింగ్ మెసేజ్. సనాతన ధర్మాన్ని సౌత్ లో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళు వినియోగించుకోవాలన్నది వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది.